ఇప్పుడు మనం అందరము దేవుని సన్నిధికి 4 గాడ్ల మధ్య ఇలాగ మనకు దేవునికి ఇష్టపడి సేవకులకు భయపడి సంఘస్థులకు భయపడి మనం అలా ఉన్నామంటే సంఘానికి దేవుని సన్నిధికి వచ్చామంటే ఎందుకు భయాన్ని బట్టి దేవుని మీద ఇష్టం బట్టి వచ్చాము. దాని దేవుడు ఈరోజు దేవుని సేవకులు ఇంతమందిని రప్పించి ఇంతగా బంధించడానికి కారణం ఏంటంటే దేవుడు ఒక ఆఫరు ఇవ్వాలని కోసం. ఏం ఆఫర్? ఆఫర్ అంటే ఏంటి? ఏదైనా గిఫ్ట్, డిస్కౌంట్లు కానీ అది దేవుడు మనకి ఏమి ఆఫర్ ఇచ్చాడో చివరిలో లాస్ట్లో చెప్పుకుంటాం. మొదటగా చదువుకుందాం. లేఖనము నెరవేరినట్లు నేను ప్రతిష్ఠించున్నాను. ఇది ఎవరు రాశారు? యోహాను రాశాడు. యోహాను ఎందుకు రాయబడి ఉన్నది అంటే యోహాను ఏం చెప్తున్నారు ఇక్కడ? లేఖనము నెరవేరినట్లు అంటే లేఖనములో ఏదో ఉంది అంటే యేసుక్రీస్తులో రాబోతున్నవారు రాకముందు ఏమో లేఖనము రాసి ఉందని తెలియజేస్తుంది. ఏంటో లేఖనం మనం చూసినట్లయితే ఇంతకుముందు మనం చూసి ఉన్నాము కీర్తన 22వ అధ్యాయం 1వ వచనం. అది కాకుండా 15వ వచనం చదువుదాం ఒకసారి. కీర్తన 22 15వ వచనం చదువుదాం ఒకసారి. చాలు. ఇక్కడ లేఖనం ఏంటంటే అంటే ఏమేసిందంట? దాహం వేసింది. ఎవరికి? ఎందుకు వేసింది దాహం? ఎందుకు వేసింది దాహం? ఆయన మానవుడే కదా, మానవ రూపంలో ఉన్నవాడు కాబట్టి ఆయనకి దాహం వేసింది. ఇప్పుడు ఎన్ని మాటల వరకు వచ్చాం? 4 మాటల వరకు వచ్చాం. అంటే యేసుక్రీస్తు వారు అక్కడ సైనికులు పట్టిన దినము నుండి అక్కడి నుండి పిలాతు నుండి ఈరోజు రాజు వరకు శిక్ష ఇప్పించిన వరకు చెరువులో పలికిన 4 మాటల వరకు ఏం చేశారు? రక్తహీనత, దెబ్బల చేత, కొరడా దెబ్బల చేత ఎంతో బలహీనపడుతూ ఎంతో వేదన చెంది చెరువులో పలికిన మాట ఏంటంట? దాహం వేసింది, దప్పికొన్నాడంట. అంటే ఎప్పుడో పూర్వం రాసిన ఆ మాటల్లో కీర్తనలో దావీదు భక్తులు రాసిన దాంట్లో తెలియజేసినట్లుగా ఇక్కడ ఏమేసింది? దాహం వేసింది. మనకు కూడా కొన్ని దాహాలు ఉంటాయి. ఏమో దాహం? ధన దాహం ఉంటుంది, ఆస్తి దాహం ఉంటుంది, ఎన్నో దాహాలు ఉంటాయి. ఎందుకు ఆయనకి ఏ దాహం వేసింది? నీళ్ళ దాహం వేసింది. మొదటిగా ఈ నీళ్ళ దాహం వేసింది అంటే ఎందుకు దాహం వేసింది? అప్పుడు బతికేద్దామనా? కొన్ని నిమిషాల్లో బతుకుదామనా? ఎందుకు వేసిందంటే ఆయనకి మొదట మనం అనుకోవచ్చు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, తండ్రి చెప్తే వింటాడు కదా, నాకు వాటర్ బాటిల్ రప్పిస్తే ఇస్తాడు కదా అని మనం అనుకుంటాం. అవును కదా? ఎందుకు దేవుడు దాహం వేసింది, దేవుడు ఇప్పించుకోగలదు కదా దాహాన్ని నీళ్ళు, ఎందుకు దాహం అని అడిగాడు మనం అనుకోవచ్చు. కానీ ఇదే దేవుడు, ఇదే యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన కాలంలో ఏం చేశాడు? అక్కడ బోధ జరిగినప్పుడు ఆ వాక్యములో యేసుక్రీస్తు వారు బోధించిన సమయంలో చాలా మంది జనసందోహం ఉంది. అక్కడ వాళ్ళందరూ వాక్యంలో పడిపోయి మైమర్చిపోయి వాళ్ళు కూడా ఆకలి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీకు ఆకలి వేస్తుంది, ఎవరి దగ్గరైనా రొట్టెలు ఏమైనా ఉన్నాయా, తెచ్చుకున్నారా అనేసి అన్నప్పుడు ఆయనకి ఏం తెలిసింది? జనుల మధ్య ఉన్న ఆకలి తెలిసింది, దప్పిక తెలిసింది. అయినటువంటి యేసుక్రీస్తు వారికి దాహము వేసింది. అంటే మనం అనుకోవచ్చు దేవుడి కుమారుడు కదా, వాటర్ రప్పించుకోవచ్చు కదా అనుకుంటాం. అంటే ఆయనకి దాహం ఎందుకు వేసిందంటే ఈ లేఖనాలు పూర్వం ముందు దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ లేఖనాలు లిఖించడం వల్ల ఈ లేఖనాలు నెరవేరాలనేసి ఆయనకి దాహం వేసింది. ఈ లేఖనాలు నెరవేరకపోతే ఏమవుతుంది? దేవుడి మాట, తండ్రి మాట అబద్ధం అవుతుంది. అలాగే అబద్ధం అవ్వకుండా ఉండాలంటే ఈ లేఖనాలు ఏమవ్వాలి? నెరవేరాలి. ఆ నెరవేరడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి సిలువలో 4 మాటలు పలికి 5వ మాటకి ఏమైంది? దాహం వేసింది. ఈ దాహము యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో కొన్ని దాహము తీర్చడం అంటే ఏం చూద్దాం సరే. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం.
ఎందుకంటే ఆయన ఇచ్చిన నీళ్లు తాగువారు ఎప్పటికీ దప్పిక ఉన్నది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 35-36 ఏంటంట ఆయన జీవించిన కాలంలో చెప్పిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. అలాగే 7వ అధ్యాయము 37వ వచనం చూద్దాం ఒకసారి. ఏంటంట ఎవరైనా దాహం వేసినప్పుడు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఏం చేస్తారంట? దప్పిక తీరుస్తారు. అంటే ఈయన పలికిన దినములలో, ఈయన పలికిన మాటల్లో తీర్చుకున్న ఇటువంటి మాటలు ఆయన యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన మాట ఏంటి? దప్పిక గొడుచున్నాను నేను. అలాగే కీర్తన గ్రంథము 69వ అధ్యాయము చాలు. అంటే ఆయనకి ఏమైంది? దాహం వేసినప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారంట? చేదు చిరకని ఇచ్చారంట. మన జీవితంలో కూడా మన సంఘానికి వెళ్తున్నప్పుడు, సంఘానికి రాలినప్పుడు మనం ఏమిస్తాం తెలుసు? ఆయనకి చేదుని ఇస్తున్నాము. అంటే ఎంతో వ్యాధిని ఇస్తున్నాము, ఎంతో శోధనని ఇస్తాం ఆయనకి. అంటే మనము దేవుని సన్నిధిలో మొదలుపెట్టిన సమయంలో, ఆయన పాదాల చెంత చేర్చిన సమయంలో మనం ఏం చేస్తున్నాము? దేవునికి విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్న సమయంలో మనం ఏం చేస్తున్నాము? ఆయనకి చేదును ఇస్తున్నాం. మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ రోజున మన సంఘానికి రానప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని మాటలు వినలేనప్పుడు మన మనసులో ఒక మాట రావాలి. ఏంటంటే, నేను రాని సమయంలో దేవునికి చేదునిస్తున్నానేమో. ఆ చేదు ఎంత భయంకరంగా ఉంటుందో. మన ఎండలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒకవేళ వచ్చి బిర్యానీ తింటామంటే తింటావా? ఏం కావాలి ఆ సమయంలో? చల్లని నీళ్లు కావాలి, అవును కదా? అలాగే మన జీవితంలో కూడా ఆ చల్లని వాటర్, మనం ఎండాకాలం నడుస్తున్న సమయంలో ఎలాగైతే వాటర్ తీసుకుంటామో, మన దప్పిక తీరాలంటే, మన ఆత్మీయ దప్పిక తీరాలంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లయితే, దేవుని సన్నిధికి మానకుండా దినమందు దేవుని సన్నిధిలో జీవించినట్లయితే దేవునికి ఏం చేస్తాము? సంతోషపరుస్తాము. కాబట్టి మనం ఈ రోజున తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, మన దేవుని సన్నిధి రాకపోయినా సరే, దేవుని మాటలు వినకపోయినా సరే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినా సరే, అప్పుడు మనకి మాట రావాలి. శిలువలో నా కొరకు పలికిన మాట ఏంటి? దప్పిక గొనెను. నేను ఆయనకి ఏమి ఇచ్చాను? చిరకను ఇచ్చాను. కాబట్టి దయచేసి మన దేవుని సన్నిధి గుర్తు రాని సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. చేతులు ఇస్తున్నా మేము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 23-24 అంటే ఇక్కడ ధనవంతుడు, లాజరు ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు పలికిన అక్కడ చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు ఉండేవాడు, లాజరు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ లో ధనవంతుడు చూసి ప్రతి ఒక్కరు అసూయపడేవాడు. ధనవంతుడిలా ఉంటే బాగుండు, ధనవంతుడిలా ఉంటే నేను ఎంతగా సంతోషించేవాడిని అనేసి మనం అసూయపడతాం. అప్పుడు ఉండేవారు అసూయపడేవారు. అలాగే దరిద్రుడు ఏం చేశాడు? ఎక్కడో ఇరిగిపోయిన రొట్టె మొక్కలు తినేసి యథార్థంగా నీతిమంతుడిగా జీవించి ఎక్కడ చేరుకున్నాడు? తండ్రి రొమ్మున చేర్చుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఇక్కడ ధనవంతుడిగా జీవించి ఎన్నో తప్పులు చేసి దేవుని సన్నిధికి రాకుండా యథార్థంగా జీవించక అనీతిపరుడుగా ఉంటూ ఎన్నో చెడు పనులు చేస్తూ జీవించిన వాడు ఎక్కడున్నాడు? నరకంలో పడి ఉన్నాడు. నరకంలో పడి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అబ్రాహాము తండ్రి ఏం చేస్తున్నాడు? చిన్న చుక్క, నీటి చుక్క ఇస్తే చాలు చల్లబడుతుందని. అంటే దేవాది దేవుడు ఎందుకైతే దాహం అన్నాడంటే, మన కొరకు దప్పికొన్నారన్నమాట. మనం రక్షిస్తే పరలోకంలో ఉంటామనేసి, మనం రక్షించబడిపోతే నరకంలో యుగయుగులు జీవించి మళ్ళీ నీటి చొక్క ఇస్తే చాలు కదా అనేసి మనము దప్పిక కొనకుండా ఉండడానికి, మనము దాహంగా ఉండకుండా ఉండడానికి పరలోక రాజ్యాన్ని సృష్టించి అక్కడికి వెళ్తే చాలు అనేసి దేవాది దేవుడు కలువరి శిలువలో ఏం చేశాడు? దప్పిక కొన్నాడు. అలాగే మన జీవితంలో దప్పిక అనేది ఆత్మల కొరకు దప్పిక కొనాలి. దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు కూడా సేమ్ అదే ఏంటి? ఆత్మల కొరకు
ఇంతవరకు నేను చాలా మందిని బోధించాను కదా, వాక్యం చేత ఎంతమందికి చెప్పారు కదా, ఎవరు వినట్లేదు. కొంతమంది విన్నారు, కొంతమంది చాలా మంది ఉన్నారు, వాళ్ళ కొరకు ఒక అవకాశం ఇవ్వనేసి దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, దర్శితో కొన్నాను. అందుకే మనం కూడా ఇంతవరకు ఆయన చేసిన పని ఇంతటితో సమాప్తమైంది. మనం కూడా చేయవలసిన పని ఏంటంటే ఆత్మల కొరకు మనం కూడా దర్శితో కొనాలి. ఆత్మల కొరకు మనం ఈరోజు 2 ఆత్మలు రక్షించబడ్డాయి. అలాగే ఇంకా ఆత్మలు రక్షించబడాలనేసి దేవాది దేవుడు కొడుకున్నట్టుగా మనం కూడా ఏం చేయాలి, మనం కూడా దప్పిక దేని కొరకు, ఆత్మల కొరకు, సంఘాల కొరకు మనము దప్పికొనాలని తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు కూడా చాలా మట్టుకు ఒక అడుగు నరకంలో వేసేస్తావు అనే రీతి మట్టుకు యేసుక్రీస్తు రామ్మ తండ్రి దేవుని నమ్ముకో వెలిసి చాలా సార్లు వేసుకో, చాలా సమయం వరకు చెప్తాడు. ఒక్క అడుగు వేస్తే నరకంలో పడిపోతావు అంతవరకు చెప్తాడు. వినకపోతే పడిపోతావు. కాబట్టి ఆ ఒక్క అడుగు వేటి ముందే ఈ రోజు దేవుని రక్షణలో నడిపించబడితే దేవుడు ఏం చేస్తాడు, సంతోషపడతాడు. కాబట్టి మన జీవితంలో ఆయన కోరిక చొప్పున ఆయన స్వరూపం అందు మనం ఏం చేసాము సృష్టించబడ్డాము. ఒక చేప ఉంది, చేప ఎంత ఉంటుంది, నీటిలో ఉంటుంది. దేవుడు అనగా సృష్టించాడు. ఒక మొక్క ఉంటుంది, మొక్క ఎక్కడ నాటుతాము, భూమిలో నాటుతాము. ఇప్పుడు చేప తీసి గట్టు మీద వేస్తాం అనుకో, నీరు లేకుండా ఏం చేస్తుంది, ఒక మొక్క కట్ చేసి గట్టు మీద పడేస్తాం మనకి ఏం చేస్తాయి, అవును కదా. మన జీవితంలో కూడా దేవుని యందు మనం పోలిక మట్టుకు సృష్టించబడ్డాం. కాబట్టి మనం కూడా దేవుని యందు జీవిస్తేనే మనము బతుకుతాము, లేకపోతే చచ్చిపోతాం. నాకు మరణం రావట్లేదు కదా, ఎంతకాలం నేను దేవుడు కావట్లేదు, దేవుడు అడుగు పెట్టట్లేదు, ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, దేవుని సరి రావట్లేదు, నాకు మరణం రాలేదు కదా మనం అనుకుంటాం. ఇప్పుడు చేప గడ్డ పడిపోయి వెంట చనిపోతుందా, గిల్ల కొట్టుకొని మొక్క వెంట చచ్చిపోతుందా? ఎందుకు? ఒక సమయం ఉంటుంది. అలాగే దేవుడు నాకు ఒక సమయం ఇస్తాడు. తన స్వరూపం మనం పుట్టాం కాబట్టి, పోలికగా సృష్టించబడ్డాం కాబట్టి ఆ పోలిక బట్టి మనం కూడా ఉండాలనేసి ఇక్కడ తెలియజేస్తుంది. అదే మొదటిగా మార్చుతాం కదా ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు దేవుడు శిలువలో మనకి ఎక్సైజ్ ఆఫర్ ఇచ్చారన్నమాట. ఏం తెలిసి ఎక్సైజ్ ఆఫర్ అంటే, ఇప్పుడు మన హాఫ్ షర్ట్ ఉందనుకో, హాఫ్ షర్ట్ ఇచ్చేసి కొత్త షర్ట్ తీసుకోండి. ఒకసారి ఉందనుకో, ఒకసారి పాతది ఇచ్చేసి కొత్తది పట్టు చీర తీసుకొచ్చేస్తాం. అంత ఎక్సైజ్ మనకు చాలా ఇష్టం. ఎందుకంటే పాతవన్నీ ఇచ్చేసి కొత్తవన్నీ తెచ్చుకోవచ్చు. దేవుడు కూడా మనకి ఎక్సైజ్ ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే మన పాత జీవితాన్ని, మలినమైపోయిన జీవితాన్ని ఆయన మీద వేసుకొని కొత్త జీవితాన్ని మీకు ఇవ్వాలనేసి ఆ కలవరి శిలువలో మరణించారు. కాబట్టి ఆ శిలువలో మరణించిన రక్షణ వస్త్రాన్ని పొందుకున్నట్లయితే, ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నట్లయితే ఆయన మరణానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఏం చేశాడు, దప్పిక. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఆత్మల కొరకు మనము దప్పిక కొనాలి. మన ఆత్మీయ జీవితం ఇంకా మెరుగుపరచుకోవడానికి ఇంకా దప్పిక కొనాలి. కాబట్టి ఏం చేశాడు, మనం మళ్ళీ చదవసారి లేఖను నెరవేర్చినట్లు నేను దప్పిక కొనుచున్నాను. కాబట్టి మాటలు దేవుడు గమనించి